అట్లేం లేదా, నేను మీ ముందే దిగాను. ఇప్పుడు నేను ఎవరన్నారా ఎలా చేయలేదని నేను దిగా. ఇప్పుడు నేను బాగూడదా ఏంది? అట్లేం లేదులేండి. అట్లా మీరు అందరూ ఆగారని నేను ఆగితే మళ్ళీ ఇంతమంది అందరూ తెలిసిన వాళ్ళే కదా, లేదు. నేను పెళ్లి కార్డు ఇచ్చే కాన్వాయ్లో వచ్చానని బండి లేట్ అయింది. ఆ బండితో వాడు ఈ బండికి ఎట్ట వస్తాను నేను చెప్పండి. లేదు, నేను వెళ్ళట్లేదు. నేను అమ్మకు నేను వెళ్ళట్లేదు. అది ఇంకా డెప్త్ ఉందిలే, ఇంకా టైం ఉంది కదమ్మా. అప్పుడే నేనేం చెప్పేది చెప్పండి. షర్మిలమ్మ జాయిన్ అవ్వనివ్వండి, తర్వాత నేను జాయిన్ అవుతాను. ఏపీలోనే జాయిన్. ప్లీజ్ అండి సార్, మళ్ళీ లేదు అమ్మ కనపడలేదు. విజయ్ ఏం రావణ గారు లేదులేండి, మీరు భలే రావణ గారు అట్టెందుకు ఉంటుందండి సార్. ఒక్క నిమిషం సార్ ప్లీజ్ 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 జస్ట్ మీరు చెప్పండి, అయితే మీరు కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతున్నారు? సరే బాగుండదమ్మా, ఈ విధంగా బాగుంది. కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతున్నారు? బండి వస్తుందన్న. షర్మిలమ్మ గారు జాయిన్ అయిన తర్వాత ఆమె ఏపీ వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతానమ్మా. అది నేనైనా కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను. నేను కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను. అది మీరు అందరూ అదే దానికోసం ఎదురు చూస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ లైన్ అమ్మా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో రేపు ఉదయం జాయిన్ అవుతా ఉన్నారు. షర్మిలమ్మ గారు జాయిన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆమె వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు గారు ఉన్నారో ఆయన మరియు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు షర్మిలమ్మ గారు వాళ్ళ సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ లైన్ ఎలా ఉంటే దాన్ని బట్టి మేము వెళ్తాము. ఇంకా జాయిన్ కానీ అలా తెలీదండి, నాకు తెలియదు. అంటే మీతో పాటు ఇంకెవరైనా కార్యాలయంలో